నమస్తే. దేవాదాయ శాఖ భూముల్లో విజయవాడ ఉత్సవ్ హైకోర్టు కడిగేసింది. ఎలా ఉపయోగిస్తారు దేవాలయ భూముల్ని, వాణిజ్యావసరాలుగా ఎలా ఉపయోగిస్తారు? అక్కడ ఆల్రెడీ మట్టి, కంకర, గ్రావెల్ వేశారు కదా, వెంబడే తొలగించండి, భూముల్ని యథాస్థితికి తీసుకురావాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ చేసింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ, ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఏం చేసిందంటే 56 రోజులు లీజుకి ఇచ్చింది. ఈ లీజు వెనక పరమార్థం ఏంటి? మనం చిన్నప్పుడు చదువుకుంటుంటాం శ్లోకము, తాత్పర్యము, ప్రతిపదార్థం అని. ఈ 56 రోజులు అనేది శ్లోకం అనమాట. దాని తాత్పర్యం ఏంటి, ప్రతిపదార్థం ఏంటి వివరించడానికి మనతో ఉన్నారు దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. ఏంటి ఇప్పుడు ఇంతకీ శ్లోకం అయితే చదివాం కానీ 56 రోజులు లీజ్ ఏంటి? మనకి అప్పుడెప్పుడు చిరంజీవి గారి సినిమా 47 రోజులైన ఒక సినిమా వచ్చింది. అవును. అలాగే ఇదేంటి 56 రోజులకి? దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? అంటే ప్రత్యేకత అంటే ఏముండదు కానీ వాళ్ళకి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకతను సృష్టిస్తారు వారు. అంటే ఈ ఏఐ అనేది చూసాము కదా, వారు మామూలుగా కొత్తగా తీసుకొచ్చారు ఏఐ అనే విధానాన్ని, పీపీపీ అనే విధానాన్ని, ఇట్లా కొత్త కొత్త అంశాలు తీసుకొస్తుంటారు. ఈ 56 రోజుల లీజుకి ఇచ్చిన తర్వాత దీంట్లో అర్థము, పరమార్థము ఏమొస్తుందంటే నిదానంగా దాన్ని కబ్జా చేయడమే. ఇప్పుడు ఇదంతా కూడా దాదాపు నాకు తెలిసి, అంటే మనకున్న పరిజ్ఞానంలో ప్రజలు అనుకుంటున్న దీంట్లో కేశినేని చిన్ని గారు ఎంపీగా ఇప్పుడు వారు ఉన్నారు. వారు ప్రభుత్వ పెద్దల అండదండలతో, అంటే షాడో చీఫ్ మినిస్టర్స్, షాడో డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఎట్లా అనొచ్చు, షాడో చీఫ్ మినిస్టర్, వీరందరి సహాయ సహకారాలతో దాదాపు ఈ యొక్క ఆలయము గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయము ఇది మన ఈ దేవస్థానం వచ్చి, ఈ దేవస్థానం భూమి ఇది మచిలీపట్నం ఆలయం. ఈ భూమి గొల్లపూడిలో 40 ఎకరాల స్థలము, దాదాపు 400 కోట్ల విలువ చేసే భూమి ఇది. ఎక్కడండి ఇది లొకేట్ అయింది? లొకేటెడ్ గొల్లపూడిలో. గొల్లపూడి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో గొల్లపూడిలో ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇది గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయం మచిలీపట్నంకు సంబంధించి. ఇక్కడ విజయవాడ ఉత్సవం ఎక్కడ చేయాలని వీళ్ళు సంకల్పించారు? ఈ గొల్లపూడి, ఇది మన గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంకు సంబంధించిన భూమిలో గొల్లపూడిలో చేస్తారు. గొల్లపూడిలో 40 ఎకరాలు భూమి ఇది. ఈ 40 ఎకరాల్లో దాదాపు దీన్ని మనము చూసుకుంటూ వస్తే మనకు ఈ భూమి ఆలయాన్ని దాదాపు 400 కోట్ల భూమి ఇది. దాదాపు దీని ఒక సర్వే నంబర్ వచ్చి 454 2Bలో ఒక 17 ఎకరాలు, మళ్ళీ వచ్చి 454 3Bలో 39 ఎకరాలు, మొత్తం అంతా కలిపి 22 ఎకరాలు, మొత్తం 39 ఎకరాల భూమి ఇది. ఇది దేవాదాయ శాఖ రామచంద్ర మోహన్, అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్, దీనికి పర్మిషన్స్ కోసము కలెక్టర్లకి మరి దేవాదాయ శాఖ నుంచి ఇచ్చి మన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చినవి, ఇటువంటి జీవోలతో పాటు ఆర్డర్లతో పాటు ఈ ప్రభుత్వాన్ని, మనకు దేవాదాయ శాఖను పరిరక్షించవలసిన ఐఏఎస్ ఆఫీసర్లు సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జీవోలతో పాటు వారికి కట్టబెట్టే. చంద్రమోహన్ గారు ఐఏఎస్ కాదు కదా? రామచంద్రమోహన్ గారు ఐఏఎస్ కానప్పటికీ వారు ఈ ప్రభుత్వ భూములను దీంట్లో దేవాదాయ శాఖలో వారు మింగడంలో చాలా దిట్ట. వారికి ఉన్న అపారమైన అనుభవం ఉంది. ఇప్పుడు మనం కొంచెం ముందుగా మాట్లాడుకుంటూ పోతే దేవాదాయ శాఖలో రామచంద్రమోహన్ గారు కమిషనర్గా ఉన్నారు. అంటే రామచంద్రమోహన్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి మాత్రమే ఒక దేవాదాయ శాఖకు కమిషనర్గా ఉండాలి. ఈ చిన్ని గారు, ఎంపీ చిన్ని గారు అదే పనిగా ఇతన్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇతను దేవాదాయ శాఖల భూములు తినడంలో చాలా దిట్ట. ఇంతకుముందు గతంలో కూడా చాలా కార్యక్రమాలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మానసాస్ అనే ట్రస్టుది మన విశాఖపట్నం భూములు దాదాపు 1000 ఎకరాల భూములు అక్కడ ఆయన హాంఫర్ట్ చేయడం జరిగింది. దీంట్లో అలా ఎలా చేయగలరు? ఒక ఆఫీసర్ చేయలేరు కదా? అదే మీ ఆఫీసర్ చేయలేదంటే ఇప్పుడు చేసిన దానికి చూపిస్తా దాన్ని కూడా. అది మళ్ళీ ఒకటి సపరేట్గా విశాఖపట్నం ఇష్యూ సపరేట్ పెట్టుకుందాం. అంటే నాకు ఇప్పుడు దీంట్లో అర్థం కాని విషయం ఏమంటే, దాదాపు ఆయన ఇప్పటికి కూడా 250-300 కోట్లు దాదాపు స్కామ్లో ఉన్నారు. ఉద్యోగము సస్పెండ్ చేసినప్పటికీ కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి
మరీ జాయిన్ కావడం జరిగింది. కోర్ట్ ఆర్డర్ తీసుకొని వచ్చి జాయిన్ అయిన తర్వాత ఏమి చేయాలి? అతను మన అసిస్టెంట్ కమిషనర్గా ఉంటారు. ఇప్పుడు దీనికి దేవాదాయ శాఖలో కమిషనర్ తర్వాత 3 అసిస్టెంట్ కమిషనర్లు ఉంటారు. 3 అసిస్టెంట్ కమిషనర్లుగా ఉన్న తర్వాత మళ్ళా ఇది అడిషనల్ కమిషనర్గా ఉంటారు. ఈఓలు ఉంటారు. ఇతనికి 4 పదవులు కట్టబెట్టారు. ఇతను కమిషనర్, సిఎఫ్ఓ, మరి వచ్చి ఈఓ దుర్గగుడికి ఉన్నారు, మళ్ళీ అడిషనల్ కమిషనర్. ఇప్పుడు ఈవో దుర్గగుడి కూడా వారే. ఇప్పుడు లేదు, మరి మననే రీసెంట్గా మార్చడం జరిగింది. 3 అడిషనల్ కమిషనర్లలో ఇతనికి సీనియారిటీ వేరే వాళ్ళకు ఉంది. కానీ ఆ సీనియారిటీని పక్కన పెట్టి ఇతను దేవాదాయ శాఖ భూములను మింగే దాంట్లో పెద్ద దిట్ట కాబట్టి ఈ పొలిటికల్ లీడర్స్ కూడా ఇతన్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ కూర్చోబెట్టి దీనికి సీనియర్లు ఉన్నప్పటికీ ఈ భూముల విషయాల్లో ఇతనికి చాలా మంచి చెడ్డ పేరు ఉంది, బాగా రాష్ట్ర అవగాహన ఉంది కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మానస ట్రస్ట్ అంటే దాదాపు మనకు ఇప్పుడు గోవా గవర్నర్గా ఉన్నటువంటి మన అశోక్ గజపతి రాజు గారు ఎందుకు ఊరికే ఉన్నారో మనకు అర్థం కాలేదు. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే కాబట్టి వారు అదేవిధంగా వారిని అట్లే ఉండించడం జరిగింది నేను అనుకుంటున్నా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ అండి, ఇప్పుడు ఈ విజయవాడ ఉత్సవం కోసం నిర్దేశించిన భూములు ఎంత? 40 ఎకరాల? 40 ఎకరాలు. 40 ఎకరాలు ఏం చేసింది గవర్నమెంట్? మొత్తం గ్రావెల్ తోలి ఇప్పుడు ఈ 40 ఎకరాలలో ఇప్పుడు మనకు దాదాపు 22వ తారీఖు నుంచి అమ్మలగన్న అమ్మ, ముదరమ్మల మూలపుటమ్మ, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి 22వ తారీఖు నుంచి. 22వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు 2వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ టైంలో అదే టైంలో ఈ విజయవాడ ఉత్సవం అని పెట్టి, అంటే దానికి ధీటుగా ఈ విజయవాడ ఉత్సవం అనేది మన దీన్ని అమ్మవారి నవరాత్రులు పక్కకు పెట్టేశారంతా. ఇంతవరకు కూడా ఏ లీడర్ కూడా, అంటే లోకల్ ఎంపీ కానీ కలెక్టర్ కానీ దేవాదాయ శాఖతో మీటింగులు కానీ, మనకు మామూలుగా అన్ని ప్రభుత్వాల్లో ఏదైనా ఇప్పుడు అమ్మవారు నవరాత్రుల ఉత్సవాలంటే కొన్ని లక్షల మంది రోజు ఆ క్యూ లైన్లు కానీ, వాళ్ళకు భోజన ఏర్పాట్లు కానీ, దర్శన ఏర్పాట్లు కానీ చేసే దాంట్లో నిమగ్నం కాకుండా అధికారులంతా కలెక్టర్లతో పాటు ప్రతి ఒక్కరూ ఈ విజయవాడ ఉత్సవం మీద కేంద్రీకరణ చేసి ఈ అమ్మవారి ఉత్సవాలు పక్కన పెట్టి వెళ్ళిపోతున్నారు. మామూలుగా ఏదో ఒకసారి సామెత చూసా, అదొకసారి చూపించారు. కొండపైన అమ్మవారు, కొండ కింద వీరు అని చెప్పి ఒక సామెత వచ్చింది, చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కొండపైన అమ్మవారును పక్కన పెట్టి కొండ కింద వీరి యొక్క విజయోత్సవాలు, విజయవాడ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ ఇది ఎంత మాత్రం సబబు అని ప్రజలంతా చూస్తున్నారు. ఈ యొక్క పథకం ప్రకారం ఇప్పుడు ఈ 40 ఎకరాల భూమిని పథకం ప్రకారం అంచెలంచెలుగా ఈ 56 రోజులకు అయిపోయిన తర్వాత దీంట్లో ఎన్విజ్మెంట్ పార్కులు పెట్టి, మళ్ళీ వచ్చి గోల్ఫ్ కోర్టులు పెట్టి, క్లబ్బులని పెట్టి. మీరు అనుకుంటున్నారా అలాంటి ప్రతిపాదన ఉందా? ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదననే పంపించినవే ఇవన్నీ. ఓకే. ఈ గోల్ఫ్ కోర్టులకని, ఎన్విజ్మెంట్ పార్కులకని, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని ఇవి పంపించినవే ఇవన్నీ, ఈ ఆధారాలంతా కూడా. కానీ దీన్ని హైకోర్టు వారు కూడా ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ అటువంటి కార్యక్రమాలు జరపడానికి వీలు లేదు, ఇది దేవాదాయ శాఖ భూమి కనుక ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రమైన కార్యక్రమాలు మాత్రమే నడపాలి అని ఇచ్చినప్పటికీ రాత్రికి పనులు జరుపుకుంటూ నిన్న రాత్రి అంతా కూడా దాదాపు టిప్పర్లు, పెద్ద పెద్ద పైపులు, సిమెంట్ పైపులు, అక్కడ వేసినవి రోడ్లు, ఇటువంటివన్నీ వేసి కార్యక్రమాలు, కోర్టు ఆర్డర్ ఇవన్నీ తీసి యథావిధిగా భూమిని పెట్టండి అని వచ్చింది. అందులో ఆ 40 ఎకరాల భూమి పంట పండే భూమి అండి. 40 ఎకరాలు పంట పండే వ్యవసాయ క్షేత్రాన్ని తీసి దేవాదాయ శాఖ భూమిని ఇటువంటి పార్కులు, దాంట్లో గోల్ఫ్ కోర్టు ఎంత మాత్రం సబబు. డైరెక్షన్స్ ఎక్కడి నుంచి, ఎవరి నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళింది? ఎవరు దీన్ని శాంక్షన్ చేశారు? దీన్ని కలెక్టర్ గారికి పెట్టారు సార్. ఎవరు పెట్టారు? కలెక్టర్ గారికి వీళ్ళే, ఎవరు మన ఎంపీ గారి అనుమాయులు వారి సిస్టమ్ ఒక ట్రస్ట్ పేరు మీద పెట్టుకొని దాని పేరు మీద ఇవ్వాలనేది పెట్టడం జరిగింది. ఏ ట్రస్ట్? దీన్ని విజయవాడ ఉత్సవం అనే పేరు మీద. ఈ విజయవాడ ఉత్సవాన్ని పెట్టిన తర్వాత దీన్ని దేవాదాయ శాఖకు కలెక్టర్ గారు రెఫర్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీకి రాయాలని చెప్పింది. ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్కి రాశారు. ఇంకా కమిషనర్కు ఇంకా అతనికి అన్ని తెలిసిన విషయమే. కమిషనర్ కథ మేఘాల మీద వారి మనుషులే. విజయవాడ ఉత్సవం నిర్వహించాలనుకున్నది ప్రభుత్వమా, లేకపోతే ప్రభుత్వం తరఫున ఎవరన్నా గుత్తేదారులా? ప్రభుత్వం తరఫున విజయవాడ ఉత్సవం ప్రభుత్వము ఇన్వాల్వ్ అవుతా ఉంది.
ప్రభుత్వం తరపున లీజ్కి ఇచ్చింది భూమి. Right. వాళ్ళు చేసే ప్రక్రియ చేస్తున్నారు 56 రోజులు లీజ్కి ఇచ్చారు. 56 రోజులకు. ఎవరికి ఇచ్చారండి లీజ్? దీంట్లో గొడుగు లీజ్కా అదే మన వీళ్ళకి ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో విజయవాడ ఉత్సవం అనే పేరు మీద వాళ్ళు Okay. చేస్తున్నారో ఆ వాళ్ళ కమిటీకి పేరు మీద ఇచ్చారు. ఇచ్చారు. ఉమ్. వ్యవసాయ భూమిని దీనికి కోర్టు ఇచ్చిన ఆర్డర్, వ్యవసాయ భూమిని యథావిధిగా స్థితికి తీసుకురండి, దేవుని భూమికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడాలి, ఏ ఇతర అవసరాలకు కేటాయించకుండా అధికారం కలెక్టర్కు లేదు అని కూడా ఇచ్చారు హైకోర్టు ఇచ్చింది. ఉమ్. మరి హైకోర్టు ఏం చెప్పింది తెలుసా, ఈ కోర్టు మన దేవాదాయ శాఖ అన్న భూమిని పరిరక్షించడానికి మా కోర్టు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. అయినా కూడా ఈ కోర్టు అనుమతులను ఇప్పుడు నిన్న ఆర్డర్ వచ్చింది కదా, ఆ పనులు ఆపేశారా లేదా? లేదు, పని జరుగుతుందండి, ఇంకా జరుగుతూనే ఉంది. పని జరుగుతూనే ఉన్నాయి. కార్యక్రమాల్లో కోర్టు ఉత్తర్వులు మరి లెక్క చేయకుండా కోర్టు జరిగితే ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయాల్సి వస్తుంది కదా, వేస్తాం తప్పకుండా కూడా దాంట్లో. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో దేవుని భూములను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని కాదు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్వామీజీలు ముందుకు రావాలి, కుల సంఘాలు ముందుకు రావాలి, ఆధ్యాత్మిక సంఘాలు కూడా ఉన్నాయి చాలా, అవన్నీ ముందుకు రావాలి. కానీ ఎవరు నోరు మెదపడం లేదు. ఎందుకంటే వీళ్ళు అక్రమంగా చేస్తున్న అరెస్టులు, రెడ్ బుక్కు భయపడి ఇంతమంది చూడండి, ఇంతమంది స్వాములు ఉన్నారు. నేను పొద్దున్నుంచి ఒక 3-4 స్వాములతో మాట్లాడాను. చాలా అన్యాయం జరుగుతుందండి, మీరు ఎప్పుడు చెప్పినా అప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఉంది, మనమంతా ఏకమైదాం అంటారు. కానీ ఆ పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఓకే. ఇటువంటి కార్యక్రమాలంతా కూడా మనము హిందువులంతా, ఇది నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం హిందువులకు చాలా ద్రోహం చేస్తూ ఉంది అన్నది నిజం. దీంట్లో ఎటువంటి అంటారండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సనాతన ధర్మం కోసం నిలబడిన వ్యక్తి. ఆయన ఉండగా హిందువులకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పేంత వరకే, ఆయన మాటల మనిషే కానీ చేతల మనిషి కాదు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అసలైన హిందూ ద్రోహులు ఎవరంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు అనడం ఇది ఆశ్చర్యము కాదు, వాస్తవానికి నిజం. అదే జరుగుతున్నది. మరి జరుగుతూ ఉంది, 4 రోజుల నుంచి వస్తూ ఉంది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపడం లేదు చెప్పండి? ఎందుకు? ఇప్పుడు ఆయన అన్నీ చెప్తుంటారు కదా, కాశిరెడ్డిని ఆయన ఆశ్రమము కొట్టేశారు, ఏం నోరు మెదిపాడా? ఆయన డిపార్ట్మెంట్లో జరిగింది, ఎప్పుడన్నా నోరు మెదిపాడు? ఆయన నోరు మెదపలేదు కదా. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, ఇంకొకటి తిరుపతి కాంట్రవర్సీ ఏంటండి? విష్ణుమూర్తి విగ్రహం అది శనేశ్వరుడి విగ్రహమా? ఇప్పుడు తిరుపతి విషయానికి వస్తే, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారిని నియమించినప్పటి నుండి తిరుపతిలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. అంటే దేవునికే వారు అక్కడ ఉన్నది ఇష్టము లేదని వారు చేస్తున్న కార్యక్రమాలను బట్టి తెలిసిపోతుంది. కానీ బిఆర్ నాయుడు మాత్రము వెనకల తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర సాక్షాత్ స్వామిని వెనకల ఫోటో పెట్టుకొని ఒక నోటికి ఎలా వస్తే అలా, అంటే ఒక దైవ సన్నిధిలో ఉన్న చైర్మన్ నోరు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఇష్టానుసారం నా జోలికి వస్తే అంతు చూస్తా అని ఆ రోజాను మహిళ నడుకోకుండా ఆమెనేదో దుర్భాషలాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విగ్రహముకు ఒకసారి శంకుచక్రాలు ఉన్నాయి, శంకుచక్రాలు లేవు శనీశ్వరుడు అంటారు, శంకుచక్రాలు ఉన్నాయి అని విష్ణువు అంటారు. సరే, ఏది ఏమైనా సరే, విష్ణువైనా ఒకవేళ శనేశ్వర స్వామి అయినా కూడా అక్కడ దాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎవరిది? చైర్మన్ది కాదా? అంటే వెంకటేశ్వర స్వామి అయితే శనేశ్వరుడు అయితే ఒకట. వెంకటేశ్వర స్వామి కన్నా మోస్ట్ పవర్ఫుల్ శనేశ్వరుడే. ఆయన పట్టినాడు అంటే దేవుణ్ణే పట్టి పీడించినాడు, అంటే ఆ కాలానుగుణంగా అటువంటి పరిస్థితులు దండి ఉన్నాయి. కానీ అటువంటి అంశాల్లో శనేశ్వర స్వామి వీళ్ళకి పట్టినాడంటే ఏమవుతుందో ఒక్కసారి చూసుకోవాలి వీళ్ళు. కాబట్టి ఆ ఇష్యూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నది చాలా ఇష్యూ పెడుతుంది. కానీ ఈ 40 ఎకరాల భూమిని మాత్రము ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క స్వామీజీలు ముందుకు రావాలి. ఈ నవరాత్రుల టైంలో నవరాత్రి ఉత్సవాలను పక్కన పెట్టి ఇటువంటి విజయవాడ ఉత్సవాలు చేయడం సబబు కాదు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. దీంట్లో ఎంతమాత్రం ఇదని లెక్క చేయకుండా రాత్రిపూట పొద్దునపూట పనులు ఇష్టానుసారం కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయడం లేదు. మరి ఇటువంటి కార్యక్రమాలను ఏమనుకోవాలి? కూటమి ప్రభుత్వము మిమ్మల్ని ప్రజలు తీసుకొచ్చిన దేనికి?
మాయమాటలు చెప్పారు. మేమేదో హిందూ ధర్మాన్ని కాపాడతామన్నారు, హిందూ ధర్మాన్ని రక్షిస్తామన్నారు. కానీ ఇక్కడ చేస్తున్నది మీరేమి? దాదాపు చూద్దాం. అంటే రాష్ట్రంలో మీరు అన్నారు ఎలాగూ విజయవాడ ఉత్సవ్ వాళ్ళు ఎప్పుడు 22 నుంచి చేయాలనుకున్నారు. ఈ లోపల ఆపేస్తారేమో చూద్దాం. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి. హైకోర్టు డైరెక్షన్, నేను అదే చెప్పేది, హైకోర్టు డైరెక్షన్ నిన్న ఇచ్చినప్పటికీ ఆపడం లేదు అంటే పనులు అని వాళ్ళకి చెప్తున్నా. అధికారికంగా అందాలి కదా వాళ్ళకి. అందితే అప్పుడు ఆపుతారేమో. అదే ఆపకపోతే ప్రజా సంఘాలు అందరూ కూడా, నేను స్వామీజీలు ప్రతి ఒక్కరు కూడా, హిందూ సంఘాలంతా కూడా అడ్డుకట్ట వేస్తాం దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమాన్ని విరమించే పరిస్థితి లేదు. కాకపోతే విజయవాడ చూసాం. నేను మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకుంటే విజయవాడలో నడిబొడ్డున దాదాపు 40 దేవాలయాల్లో కొట్టించిన ఘనత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వందే. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఆ 40 దేవాలయాలంతా కూడా శంకుస్థాపన చేయించి ఓపెన్ చేయడం కూడా జరిగింది. మేమంతా ప్రతిష్టాపన కూడా జరిగింది. ప్రతిష్టాపన కూడా చేశాం. ఇటువంటి కారణం హిందూ ద్రోహులు కాదా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు వీళ్ళని. కూటమి ప్రభుత్వం ఊరికే చెప్పడానికి మాత్రమే, వీళ్ళే అసలైన హిందూ ద్రోహులు, అందరూ కూడా ఒక ముసుగులో ఉన్నారు అనేది వాస్తవము. పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత వారు చేసేదేం లేదు. వారు ఓన్లీ మాటల మనిషి, చేతల మనిషి కాదు. ఎందుకంటే వారు చూస్తున్నాం, ఏదైనా సరే వారు కూడా ఏదో డిప్యూటీ సీఎంగా పదవి పోతుందనో, లేకుంటే 15 ఏళ్ళు వారి వెనకంబడి ప్రయాణం చేయాలనో, వారికి ఊడిగం చేయాలనో, ఏదో 15 ఏళ్ళు వారితో దాసోహంతో ఉన్నారాయన. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దీన్ని, ఈ 40 ఎకరాల దేవాలయ శాఖ భూమిని రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క దేవాలయ భూములపై కన్ను వేయడం జరిగింది. ఇంకొకంటే ఈరోజు ఈ 40 ఎకరాల గురించే మాట్లాడుకుంటున్నాము. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ, వారు పెట్టిన డబ్బుని ఈ దేవాదాయ శాఖ భూముల డబ్బుతో, ఈ భూములతో వాళ్ళు రికవర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇసుక అయిపోయింది, మద్యం అయిపోయింది, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్నారు. దాన్నన్నింటినీ వదిలిపెట్టి దేవుడైనటువంటి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాల భూముల జోలికి వస్తే మిమ్మల్ని ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు, దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, 40 ఎకరాల దేవాదాయ శాఖ భూములు, వాటిని విజయవాడ ఉత్సవ పేరిట లీజుకి ఇచ్చారు 56 రోజుల కోసం. ఓ పక్క కొండ మీద అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. 22 నుంచి నవరాత్రులు జరుగుతాయి. అది ఒక వేడుక, అదొక అద్భుతం. ఆంధ్ర ప్రజానికానికి ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ లక్షల్లో వస్తారు. ఈరోజు దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి విజయవాడ ఉత్సవ్ అంటే ఒక కమర్షియల్ యాక్టివిటీ. హైకోర్టు నేరుగా చెప్పింది, వాణిజ్య అవసరాలకు ఉపయోగించమాకండి, దేవాలయ భూముల్ని పరిరక్షించడానికి మేము ఉన్నాం అని చెప్పింది. సరే, మరి వాళ్ళు ఆపుతారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం. ఆపకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అసలు శ్రీకాంత్ గారు మెన్షన్ చేసినట్టు ఇసుక, మద్యం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవాదాయ శాఖ భూముల మీద కన్ను పడిందా? ఈ లీజు వ్యవహారాలు ఏంటి? కమిషనర్ గారు ఏ రకంగా ఏకపక్షంగా ఇస్తారు? ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. కలెక్టర్కి దేవాదాయ శాఖ భూముల్ని కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం లేవని కూడా హైకోర్టు చెప్పింది. డిస్పైట్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్, మరి ఏ రకంగా కమిషనర్ గారు అలాంటి ఆర్డర్ ఇచ్చారు, దాని రిపర్కషన్స్ ఎలా ఉన్నాయి మనం చూసాం. ఆపుతారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.